ఆహా మహాత్మా శరణ్య అవియోచక దోషరహిత చంపే నిన్ను నా దోషమే గదా. ఆహా మహాత్మా శరణ్య నీవు నాతో పరదేశున నేడేయుందువు పావనుండ ఇట్లో పలికి పాపిగా చేతి. ఆహా మహాత్మా శరణ్య అవియోచక. లోకసువార్త 43వ అధ్యాయం అండి. 23వ అధ్యాయం 43వ వచనం చదువు. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. పరిశుద్ధమైన మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమునికి స్తోత్రములు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నా తండ్రి యేసయ్య తండ్రి ప్రభువా, గడిచిన ప్రభువా దినములన్నీ నాయన ఈ 40 దినాలు మాతో మీరు మాట్లాడిన ఆయన తండ్రి ప్రభువా, మమ్మల్ని ఎంతగానో మీ వాక్యం ద్వారా బలపరిచినందుకు వందనాలు తండ్రి. స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన తండ్రి. ఈ దినం నాయన తండ్రి శుభ శుక్రవారం నాయన తండ్రి మీ సన్నిధిలో కూడికిన నాయన మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి నాయన మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన తండ్రి. ఇంతవరకు నాయన తండ్రి ప్రభువా తండ్రి యేసే ఆరాధన అంతట్లోనే మీరుండి నడిపించారు తండ్రి. మీకు వందనాలు నాయన తండ్రి యేసయ్య తండ్రి. మీకు వందనాలు నాయన, నువ్వు గొప్ప దేవుడు ప్రభువా, సర్వశక్తి గల తండ్రి. మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు ప్రభువా. పరిశుద్ధుడు నాయన, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నాయన నిత్యం తండ్రి వేలాది దూతల చేత పగడబడుసిన మా యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా. నా తండ్రి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా యేసయ్య. నా తండ్రి ప్రభువా తండ్రి, ఇప్పుడు చెప్పబోయే మొదటి వాక్యంలో నాయన తండ్రి మీరు 7 మాటల్లో మీరుండి నాయన మమ్మల్ని నడిపించండి బాబు. మేము పాపులు నాయన, అపరాధులు తండ్రి ప్రభువా. పాపినైనా నన్ను కరుణించిన ఆయన తండ్రి, నేను చేసిన పాపములకు క్షమించండి ప్రభువా. నా తండ్రి మీకు వందనాలు నాయన, స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన తండ్రి యేసయ్య తండ్రి. మొదటి మాటగా నాయన మీరు మాట్లాడిన మాట విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. నా ప్రభువా నా తండ్రి, ఎన్ని హింసలు పెట్టినప్పటికీ, ఎన్ని ప్రభువా బాధలు పెట్టినప్పటికీ నాయన తండ్రి ప్రభువా, నా తండ్రి యేసయ్య తండ్రి ప్రభువా తండ్రి. తండ్రి ప్రభువా మీరు సిలువలో మాట్లాడిన మాటను బట్టి వందనాలు తండ్రి ప్రభువా తండ్రి. వీరేమి చేయించినారు వీరు వెరుగురు కనుక వీరిని క్షమించమని అన్నా ప్రభువా. నా తండ్రి ప్రభువా అట్టి మనసును మాకు దయచేయండి ప్రభువా. ఒకరి పట్ల ఒకరు క్షమించుకునే గుణాన్ని మాకు దయచేయండి తండ్రి ప్రభువా. మీ ప్రేమను మాకు దయచేయండి తండ్రి. ప్రేమ కలిగిన మనసును మాకు దయచేసి నడిపించండి ప్రభువా. నా తండ్రి యేసయ్య తండ్రి, సంఘం అంతా ఐక్యత కలిగి ప్రేమ కలిగి ప్రభువా మేమందరం కూడికి నాయన మిమ్మల్ని ఎల్లప్పుడూ నాయన తండ్రి నిత్యం మిమ్మల్ని స్తుతించే భాగ్యం మాకు అందరికి కూడా దయచేయండి తండ్రి. నా తండ్రి ప్రభువా తండ్రి, ఇక్కడ కూడి ఉన్న ప్రతి బిడ్డని దీవించి ఆశీర్వదించండి తండ్రి ప్రభువా. నా తండ్రి మీకే వందనాలు తండ్రి ప్రభువా యేసయ్య తండ్రి ప్రభువా. ఇప్పుడు తండ్రి ప్రభువా చెప్పబోయే తండ్రి ప్రభువా 2వ మాటగా నాయన ఏ బిడ్డని సిద్ధపరచుకుని ఉన్నావో ప్రభువా. నా తండ్రి ప్రభువా ఆ బిడ్డతో మీరు మాట్లాడండి నాయన తండ్రి యేసయ్య. మీకు వందనాలు తండ్రి. చెప్పిన బిడ్డని దీవించి ఆశీర్వదించండి తండ్రి. నా తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా, స్తోత్రములు నాయన తండ్రి ప్రభువా. కూడి ఉన్న ప్రతి బిడ్డను కూడా తండ్రి పేరు పేరు చెప్పిన దీవించి ఆశీర్వదించి తండ్రి ప్రభువా. నా తండ్రి యేసయ్య మీ సన్నిధిలో నాయన తండ్రి ప్రభువా మిమ్మల్ని ఎల్లప్పుడూ స్తుతించుకునే భాగ్యాన్ని మాకు అందరూ కూడా దయచేసినందుకే వందనాలు తండ్రి. స్తోత్రములు నాయన తండ్రి. ప్రతి ప్రభువా మాటల్లోనూ నాయన మీరుండి మాట్లాడండి నాయన తండ్రి యేసయ్య. మీకు వందనాలు నాయన, స్తోత్రములు ప్రభువా.
సహాయం దయచేసి నడిపించండి నాయన తండ్రి. చెప్పబోయే బిడ్డతో మీరు మాట్లాడి నాయన తండ్రి, అప్పటికి జ్ఞానాన్ని ఇచ్చి నాయన తండ్రి ప్రభా, ఏ మాట అయితే వివరిస్తున్నారో ప్రభా ఆ మాటను నాయన తండ్రి ప్రతి బిడ్డ హృదయాల్లో ప్రభా నాటింప చేయమని అడుగుతున్నాం నాయన. నా తండ్రి మీకు స్తోత్రములు నాయన, స్తోత్రములు నాయన తండ్రి. సహాయం దయచేయండి తండ్రి, మాకు తోడుగా నీడగా ఉండి సహాయం దయచేసి దీవించి ఆశీర్వదించమని ఈ దీనరాలు ప్రార్థన మీ సన్నిధికి చేర్చుకున్న ప్రార్థనలో తప్పులు పొరపాట్లు ఉంటే క్షమించమని నజరుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ముందుగా దేవునికి వందనాలండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి, మమ్మల్ని ఎంతగానో ఆత్మీయులు నడిపిస్తున్నారు, బైబిల్లో ఉన్న అనేక విషయాలు మాకు బోధిస్తూ మమ్మల్ని ఎంతగానో నిలబెడుతున్న పాస్టర్ గారికి, పాస్టమ్ గారికి, హానోకు నాన్నగారికి, అమ్మగారికి, ప్రసాదయ్య గారికి, ఇక్కడ కూడి వచ్చిన సంఘస్థులందరికీ వందనాలండి. యేసుక్రీస్తు వారు ఈ లోకంలో చాలా ప్రత్యేకంగా బ్రతికారు. ఆయన మాటలు, ఆయన మరణము, ఆయన తిరిగి లేవడము, ఆయన చివరిగా పలికిన 7 మాటలు కూడా చాలా ప్రత్యేకమైనవండి. ఈరోజు నాకు ఇచ్చిన మాట 2వ మాట. లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుంచి 43 వరకు చదువుకుందామండి. 39. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పాను. అయితే 2వ వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోనికి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను నాకు ఇచ్చిన మాట 2వ మాట అండి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందివని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. నేను ఈ 2వ మాటలో మనం చూసినట్లయితే ఇద్దరు దొంగలకి యేసుక్రీస్తు వారికి జరుగుతున్న సంభాషణగా మనం గుర్తించాలి. ఈ వాక్యంలో మనకి ఏం కనిపిస్తుందంటే కృప, ప్రార్థన, పశ్చాత్తాపన, విశ్వాసం, క్షమాపణ అనే వాగ్దానంతో కూడిన మాటగా మనం గమనించాలి. యేసుక్రీస్తు వారి మాటలు పలుకుతున్నప్పుడు చాలా శక్తిని, చాలా బలాన్ని, చాలా ఓపికను ఆయన కూడగట్టుకొని పలుకుతున్న మాటగా మనం గుర్తించాలి. ఎందుకంటే రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి శిక్ష ఎవరికి విధిస్తారంటే బందిపోటు దొంగలకు, హత్య చేసే వాళ్ళకు ఇలాంటి శిక్ష విధించేవారు. కానీ యేసుక్రీస్తు వారు మన కోసం ఆయన ఎంచుకున్న మార్గం ఎటువంటిదంటే, విధానం ఎంత గొప్పదంటే ఒక హీనమైన విధానంలో ఆయన మన కోసం బలి అయ్యారని మనం గమనించాలి. తగ్గించుకున్న విధానం, తన ప్రాణాన్ని బలిగా అర్పించారని మనం గమనించాలి. ఓకే, అఫ్కోర్స్ ఆయన మరణించడానికి వచ్చాడు, రక్తం కార్చడానికి వచ్చాడు, కానీ మన కోసం ఆయన ఎంచుకున్న మార్గం ఎటువంటిదంటే ఒక మానవుడు భరించలేనంత బాధని, అవమానాన్ని ఆయన భరించినట్లుగా మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు పక్కన ఎడమ ప్రక్కన ఒక దొంగ, కుడి పక్కన ఒక దొంగ ఉన్నారండి. ఇద్దరు దొంగలు కూడా మాట్లాడుకుంటే ఈయనకి వినిపిస్తుంది యేసుక్రీస్తు వారికి. కానీ యేసుక్రీస్తు వారికి దొంగలకి ఏమైనా పోలుకుందండి? లేదు కదా. ఈ దొంగలు ఎలా ఉన్నారంటే ఈ సమాజానికి ఒక హీనమైన స్థితిలో ఉన్నారు, ఈ సమాజానికి హాని చేసే విధంగా ఉన్నారు. కానీ యేసుక్రీస్తు వారు ఎవరండి? ఈ సమాజానికి ఒక దీవెనగా, ఈ ప్రపంచానికి ఒక వెలుగుగా ఉన్నారు. కానీ రోమన్ గవర్నమెంట్ వాళ్ళు ఏం చేశారంటే ఈ దొంగలతో సమానమే అన్నట్టుగా యేసుక్రీస్తు వారిని సిలువ వేయడం జరుగుతుంది. యేసుక్రీస్తు వారిని సిలువ వేయడం జరుగుతుంది. ఈ దొంగలు మాట్లాడుకున్న విధానం ఏంటంటే ఈ దొంగలకి యేసుక్రీస్తు వారి మీద ఒక విధమైన, అంటే ఒక వ్యత్యాసమైన వైఖరి, ఒక వ్యత్యాసమైన విధాన ఆలోచన, ఒక వ్యత్యాసమైన అభిప్రాయము యేసుక్రీస్తు వారి మీద ఈ ఇద్దరు దొంగలు కలిగి ఉన్నారు. ఫస్ట్ పర్సన్ కోసం మనం ఆలోచించినట్లయితే 39వ వచనం. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించి, నువ్వు క్రీస్తువు కదా, నువ్వు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. ఫస్ట్ దొంగ అంటే మొదటి దొంగ కోసం మనం ఆలోచించినట్లయితే ఆయన యేసుక్రీస్తు వారిని దూషించే విధంగా మాట్లాడుతున్నాడండి. కానీ 2వ దొంగ మొదటి దొంగ మాటలు గద్దించి ఆయన్ని సరి చేయాలని చూస్తున్నాడు. 40వ వచనం. అయితే
అయితే రెండో వాడు వారిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా. ఈ దొంగకి ఒక గ్రహింపు వచ్చేసిందండి. యేసుక్రీస్తు వారు అంటే ఏంటో, యేసుక్రీస్తు వారు అంటే ఒక గ్రహింపు, ఒక అవగాహన వచ్చేసింది. మొదటి దొంగ దూషించే విధంగా మాట్లాడుతున్న ఆయన మాటలు ఒక తన అభిప్రాయాన్ని కూడా గద్దించే విధంగా తన అభిప్రాయాన్ని సరిచేయాలని ఈ రెండో దొంగ చూస్తున్నాడండి. దేవుని బిడ్డలుగా మనం కూడా అంతే. మన దేవుని కోసం ఎదుట వాళ్ళకి ఏదైనా సరైన అభిప్రాయము, సరైన అవగాహన లేనప్పుడు మనం కూడా వాళ్ళ అభిప్రాయాన్ని సరిచేయాలాగా చూసుకోవాలి. తర్వాత ఈ దొంగ సరిచేస్తున్నాడు అని అంటున్నాడు, నువ్వు భయపడవా, మనకిది ఓకే, మనం చేసిన పాపములు, మనం చేసిన తప్పిదములకు మనకిది ఓకే, మనం కూడా అదే శిక్షా విధిలో ఉన్నాం కదయ్యా, భయపడవా, భయపడకుండా మాట్లాడుతున్నావేంటి అని ఆ మొదటి దొంగని రెండవ దొంగ గద్దించిన విధంగా, సరిచేయని విధంగా ఇది మనకి కనిపిస్తుంది. 41వ వచనం, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు, మనము కూడా అదే శిక్షా విధిలో ఉన్నాము కదయ్యా, నువ్వు భయపడవా, భయపడకుండా మాట్లాడుతున్నావు ఏంటని గద్దించినప్పుడు ఈ ఇద్దరు దొంగలు చాలా అదృష్టవంతులండి. ఎందుకో తెలుసా, మరొక రకంగా చనిపోయిన వాళ్ళకి యేసుక్రీస్తు వారితో మాట్లాడే అవకాశం కానీ ఆయన్ని కలిసే అవకాశం కానీ రాలేదు, కానీ ఇద్దరు దొంగలకు వచ్చింది. అందులో ఒక దొంగ ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు, కానీ మరొక దొంగ ఆ అవకాశాన్ని కోల్పోయాడండి. ఒక దొంగ ఏమో తన నిత్యత్వాన్ని, తన భవిష్యత్తుని ఈ అవకాశం ద్వారా మలుపు తిప్పుకోవాలని చూస్తుంటే, మరొక దొంగ ఏంటంటే ఆ అవకాశాన్ని కోల్పోయాడు. యేసుక్రీస్తు వారిని ఇంకా దూషిస్తూ, ఇంకా నిందిస్తూ కూడా అవకాశాన్ని కోల్పోయాడు. ఈ దొంగ గుర్తించినట్లుగా మనకు అనిపిస్తుంది ఏంటంటే, గతంలో మేము చేసిన వాటికి ఈ శిలువ శిక్ష మాకు తగును, అంటే మాకు సరిపోతుంది, కానీ నా యేసయ్యలో ఏ తప్పిదము లేదు, నా యేసయ్య ఏ తప్పు చేయలేదని అందరి దగ్గర ఈయన ఒప్పుకోవడం జరుగుతుందండి. ఎందుకంటే ఒక్కొక్కసారి కూడా చాలామంది ఏంటంటే మన జీవితంలో మన స్థితి ఏంటో మనం గమనించండి, కానీ ఈ దొంగ తన స్థితి తను ఎరిగి ఉన్నాడు, కానీ మనం కూడా మన స్థితిలో మనం ఎరిగి ఉండాలి. చాలామంది అంటారు ఏంటంటే వాళ్ళ బ్రతుకును బట్టి, వాళ్ళ మాటను బట్టి, లేకపోతే దేవునికి ఆయుషకరమైన బ్రతుకుతూ ఆయనకి ఆయుషం కలిగి చేసేలాగా మనం ఉంటాము, కానీ ఎవరు కూడా ఆ స్థితి గ్రహించుకోలేరు వాళ్ళ స్థితిని. కానీ ఈ దొంగ ఆ స్థితిని గ్రహించుకొని ఇలా చెప్తున్నాడు, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయనలో, నా యేసయ్యలో ఏ తప్పిదము లేదు అని చెప్తున్నాడండి. ఈ లోకంలో మనం చాలా మాటలు మాట్లాడతామండి. ఎంతమందితో మాట్లాడినా సరే, ఫోన్ కాల్స్ కావచ్చు, చాటింగ్ కావచ్చు, ఏ విషయాలైనా మాట్లాడతాం, కానీ యేసయ్యతో అంటే మన దేవునితో మాట్లాడే మాటలు మనకు చాలా ప్రాముఖ్యం అండి. ఇప్పుడు ఈ దొంగ మొదటి దొంగని గద్దించి ఆయన మాటలు సరిచేసి ఇప్పుడు యేసయ్య దగ్గరికి మాట్లాడడానికి వచ్చారండి. చూద్దాము 42వ వచనము. ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యంలోకి వచ్చుచున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునము. ఆ వ్యక్తి శిలువ పైన ఒక గ్రహింపుకి వచ్చేసాడండి. నా యేసయ్య నా తప్పును క్షమిస్తాడు, నా యేసయ్య అంటే నా యేసయ్యలో ఏ తప్పిదం లేదు అని ఒక గ్రహింపుకి వచ్చేసాడండి. ఇక్కడ ఏమంటాడంటే, ఆయనను చూచి, యేసు, నీ రాజ్యంలో నా జ్ఞాపకం చేసుకో, నాకు తెలుసయ్యా నువ్వు రాజు అని, నీకంటూ ఒక రాజ్యం ఉందని నాకు తెలుసు, నీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అని అడుగుతున్నాడండి. కానీ యేసుక్రీస్తు వారు వెంటనే రియాక్ట్ అయ్యారండి, లేకపోతే ఏమన్నా అన్నారా? కానీ వెంటనే రియాక్ట్ అయ్యారు. ఇతను ఏమన్నాడంటే, నీకు తెలుసయ్యా నువ్వు రాజు అని, నీకు రాజ్యం ఉంది, అదే రాజ్యంతో నువ్వు ఇక్కడ తిరిగి వస్తావని నాకు తెలుసు, నన్ను జ్ఞాపకం చేసుకోనమని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు వెంటనే రెస్పాండ్ అయ్యారండి. చూద్దామా 43వ వచనం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా చెప్పుచున్నానండి. ఆయన అనలేదు, ఏంటయ్యా 33.5 సంవత్సరాలు నేను సేవ చేశాను, సువార్త చేశాను, ఎంతోమందిని నేను స్వస్థపరచాను, విడుదల ఇచ్చాను, అక్కడ కలవలేకపోయావా, ఇప్పుడు వచ్చి ఇలా అడుగుతున్నావు? అసలు నీ గతం నువ్వు చూసుకున్నావా? నీ గతం ఎంత చెడ్డదో నువ్వు చూసుకున్నావా? నీ గతంలో నువ్వు ఎన్ని దొంగతనాలు చేసావో, ఎన్ని మర్డర్లు చేసావో, నీ గతాన్ని చూసుకున్నావా నువ్వు అన్నాడండి ఆయన.
అన్నాడండి? అసలు ఏం మాట్లాడలేదు. వెంటనే దొంగ అడిగినప్పుడు వెంటనే కూడా నీవు నాతో కూడా పరదేశంలో ఉందవని చాలామంది ఏంటంటే నేను దేవుని కోసం నిలబడాలి, దేవుని కోసం పని చేయాలి, దేవుని కోసం వాడబడాలన్న ఆశ ఉంటుంది. కానీ వాళ్ళ గతాన్ని చూసి వాళ్ళు ఉండిపోతారు అక్కడే. ఎందుకంటే మనం అసలు అర్హులమే కాదండి. కానీ మన గతం ప్రతి ఒక్కరికి ఉంటుంది, చేదు గతం. ఎవరికి గతం లేకుండా ఉండదు. కానీ నీ గతాన్ని చూసి నువ్వు ఆగిపోయినప్పుడు ఆయన పని ఎవరు చేస్తారు కదండి. ఇప్పుడు దొంగ కూడా తన గతాన్ని చూసి అయ్యో నేను చాలా తప్పులు చేశాను కదా, అయ్యో నేను క్రిమినల్ కదా, నేను బందిపోటు దొంగను కదా అని అనుకుంటూ ఆగిపోయి ఉంటే ఈరోజు ఆయనకి పరదేశం వచ్చేదే కాదు. సరేనండి. దేవుని రాజ్యంలో మనకు ఉండాల్సింది ఏంటంటే ప్రతి మానవునికి ఏముండాలంటే పశ్చాత్తాపం ఉండాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చేసిన తప్పులు ఆయన ఒప్పుకునే విధంగా ఉండాలి. నిజస్థితిలో ఒప్పుకున్నప్పుడు మారు మనసు పొందే అవకాశం మనకు ఉంటుంది. యేసుక్రీస్తు ప్రతి పాపమునకు కడిగి పవిత్రపరుస్తుందండి. సరే వెళ్దాంలే, చూద్దాంలే, ఒప్పుకుందాంలే అని అనుకుంటే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. సమయం ఉండగానే నీ జీవితంలోకి యేసును ఆహ్వానించాలి. యేసును నేడి నీ హృదయంలోకి ఆహ్వానించే విధంగా మనం ఉండాలి. పాపక్షమాపణ దేంటండి? రక్షణ వెంటనే లభిస్తుంది. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపం పొంది మన పాపములు ఒప్పుకుంటామో మనకేంటంటే క్షమాపణ లభిస్తుంది. ఈ దొంగ పశ్చాత్తాపంతో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. రక్షణకు మొదటి అడుగు ఏంటండి? పశ్చాత్తాపం, ఒప్పుకోలు. ఇంకోటి విశ్వసించాడు. యేసు రాజు, ఆయనకి రాజ్యం ఉంది, ఆ రాజ్యము మరణం తర్వాత జీవితం కూడా ఉంది అని విశ్వసించాడు. కృప ద్వారా రక్షణ దొరికింది. ఆ దొంగ బాప్తిసం పొందలేదండి, మంచి క్రియలు కూడా చేయడానికి కూడా సమయం లేదు. కానీ దొంగ ఏం చేశాడండి? విశ్వసించాడు. విశ్వసించి యేసయ్యకు దగ్గరయ్యాడు విశ్వాసముతో. నిజమైన పశ్చాత్తాపం ఏంటండి? నిజమైన పశ్చాత్తాపం యేసుపై విశ్వాసము, దానికే రక్షణ మార్గం అండి. నేను ఏమంటున్నానంటే గతం చూసి ఆగిపోద్దు. ఎందుకంటే మనం ఫస్ట్లో బాప్తిసం తీసుకున్నప్పుడు చాలా పర్ఫెక్ట్గా ఉంటాం, అన్నీ చేసేయాలి, లేకపోతే అన్నీ నేనే ముందు వచ్చి చేయాలి అని. ప్రతి ఒక్కరి జీవితంలో అంతే. కానీ మనకి ప్రసంగిలో ఉంటుంది 7:8 కార్య ఆరంభము కంటే కార్య అంతము చాలా ముఖ్యమండి. మనం కార్య ఆరంభంలో ఎలా మనకు చాలామంది భక్తులు ఉన్నారు. ఎగ్జాంపుల్ ఏంటంటే పౌలు గారు. ఆయన మందిరంలో ఉన్న స్త్రీలను పిల్లలను బయటికి లాక్కొచ్చి చంపేసిన విధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆఖరికి అంతంలో ఆయన ఏమయ్యారు? 14 పత్రికలు రాశారు. వేశ్య, రాహాబు అనే వేశ్య. ఆవిడ మీకు తెలుసు, అయ్యో నేను వేశ్యను కదా, గతంలో నేను చాలా పాపములు చేశాను అని దేవుని నమ్మకపోయి ఉంటే వాళ్ళ కుటుంబానికి రక్షణ వచ్చేదే కాదు. ఇంకా చాలామంది ఉన్నారు, సొలొమోన్ గారు కానీ ప్రతి ఒక్కరు. ఇంకా బావి దగ్గర స్త్రీ కానీ సమరే స్త్రీ గురించి వాళ్ళ గతాన్ని వాళ్ళు చూసుకుని ఉండిపోయి ఉంటే ఈరోజు వాళ్ళకి కార్య అంతంలో మంచి మేలు వచ్చేది కాదు. అలానే దొంగ కూడా అంతే. మనము మెయిన్ ఏంటంటే అవకాశం ఉన్నప్పుడే మనం సద్వినియోగం చేసుకోవాలి. సమయం ఉన్నప్పుడే ఆయన దగ్గరకు వచ్చే విధంగా మనం ఉండాలి. ఇప్పుడు ఈ దొంగలో మనకి ఏం కనిపిస్తుందంటే పశ్చాత్తాపం. ఆయన వచ్చాడు, నమ్మాడు, యేసుని విశ్వసించాడు, పశ్చాత్తాపంతో తన పాపాన్ని ఒప్పుకున్నాడు. రక్షణకి మొదటి మెట్టుగా ఏంటండి? పశ్చాత్తాపాన్ని. తర్వాత విశ్వసించాడు. ఈయనొక రాజు, ఈయనకొక రాజ్యం ఉంది, ఈ రాజ్యంలో నాకు ఖచ్చితంగా చోటు ఉంటుందని ఆయన అడిగినప్పుడు మరణం తర్వాత జీవితం ఉందని ఆయన గ్రహించాడు, విశ్వసించాడు. కృప అంటే ఏంటండి? అర్హత లేనిదే కృప. అసలు ఆ దొంగకి అసలు అర్హత లేదు చెప్పాలంటే. ఎందుకంటే మనం కూడా అర్హత లేని వాళ్ళమండి, మనం కూడా చాలా విలువ లేని వాళ్ళమే. కానీ ఆయన విలువైన రక్తంతో నిన్ను నన్ను కొన్నాడు. మనం అనుకుంటా ఉంటాం, నేను ఎందుకు పనికి రాను, లేకపోతే నేను విలువలేని దాన్ని. మనుషులకి విలువలేని వాళ్ళమే, కానీ మన యేసయ్యకు విలువైన వారం అండి మనం. ఈ దొంగ అనుకుని ఉంటే నాకు అర్హత లేదు కదా, నేను చాలా పనులు చేశాను, దొంగతనాలు చేశాను కదా, నాకు అర్హత లేదు అని ఆయన అనుకుని ఉంటే ఆ రోజు అక్కడ పశ్చాత్తాపడేవాడు కాదు. ఇంకా అందరి ముందు కూడా నా యేసయ్యలో ఏ తప్పిదము లేదు అని ఆయన ఒప్పుకున్నారు. మనం కూడా అంతే. మన జీవితంలో మనకు కూడా అంతే అర్హత లేదు, నువ్వెందుకు పనికిరావు అని అన్నా సరే నా యేసయ్యకు నేను పనికొచ్చే పాత్రని ఆయన అంటున్నాడు. ఏమంటే ఏంటి, పనివారు చాలామంది ఉన్నారు,
కోత విస్తారంగా ఉంది, పనివారు కొద్దిగానే ఉన్నారు. కానీ ఆ పనివారిగా మనం ఉండాలి. ఈరోజు మనం చెప్పే విధంగా ఉండాలి. అయ్యా నీ పని చేయడానికి నేను ఉన్నానయ్యా, నీ ఆర్మీలో నేను పని చేస్తానయ్యా. అర్హత లేకపోవచ్చు అయ్యా, కానీ నీ రక్తం ద్వారా నాకు అర్హతని ఇచ్చావు. నీ నీ రక్తం ద్వారా నాకు అర్హతని ఇచ్చావు. నీ కృప, నీ రక్షణ, నీ నేను పశ్చాత్తాపం పడుకున్నప్పుడు నాకు అర్హతనిచ్చే విధంగా నన్ను చేసిన దేవునికి స్తోత్రం అని మనం ఎప్పుడు కూడా ఆయనకి కృతజ్ఞత చెప్పుకోవాలి. ఈ దొంగలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు పశ్చాత్తాపం మనం పడి ఉండాలి. అంటే మన పాపములన్నీ ఒప్పుకునే విధంగా ఉండాలి. రెండు ఏంటంటే విశ్వాసం ద్వారా, అంటే విశ్వసించాలి ఆయన యేసుక్రీస్తు వారి కోసం. తర్వాత 3 కృప ద్వారా ఏమొచ్చిందండి? దొంగకి రక్షణ వచ్చింది. ఆ దొంగ బాప్తిసము పొందలేదు, మంచి క్రియలు కూడా చేయలేదు. ఒకవేళ టైం ఉంటే చేసేవాడు మారి, కానీ ఆ సమయంలో ఆయనకి టైం లేదు. ఆయనను విశ్వాసించి యేసుక్రీస్తు వారికి దగ్గరయ్యారు. నిజమైన పశ్చాత్తాపం, యేసుకు విశ్వాసమే రక్షణ అండి. యేసును నమ్మిన వారికి నిత్య జీవము, నమ్మని వారికి ఏంటంటే నరకము. పరలోకము నిజమే, నరకము నిజమే. ఆయన అడిగిన వారికే, ఆయన ఇచ్చిన సమయంలో ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న వారికే పరలోకము, మోక్షరాజ్యము, యుగ యుగములు ఆయనతో ఉండే భాగ్యము. అట్టి కృప, అట్టి దీవెన మనందరికీ ఉండాలని ఈ చిన్న మాటలు దేవుని దీవించును గాక. నాకు ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి మరొక వందనాలు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడ, మహోన్నతుడ, సర్వాధికారి, సర్వశక్తిమంతుడ, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. దేవా గత సంవత్సరం నుంచి సంవత్సరం వరకు నీ రెక్కల చాట మమ్మల్ని ఎంతో కాచి కాపాడి దేవా, ఇది ఈ మాట ద్వారా మాతో మాట్లాడవయ్యా. అర్హత లేనిదే అర్హత మాకు ఇచ్చినవయ్యా దేవా, నీకు స్తోత్రము, నీకు స్తుతులేసయ్యా. ఏమి ఇచ్చినా నేను మేము తీర్చలేం దేవా. ఏ పాటి వాళ్ళం వేసయ్యా, ఎందుకు మేము పనికిరాంటి వాళ్ళం, కానీ పనికొచ్చే పాత్రగా మమ్మల్ని మార్చుకొని మమ్మల్ని ఇలా నిలబెట్టుకొని తండ్రి నీ మాటలు చెప్పినందుకు దేవా నీకే వందనాలు. ఇందులో ఏమన్నా తప్పులుంటే క్షమించమని చిన్న ప్రార్థన పాదాల సన్నిధి చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. చక్కటి విషయాలు చెప్పినందుకు మరొకసారి క్రీస్తు వారి పేరిట వందనాలు.